హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మ పరిరక్షణ అందరి ముందున్న కర్తవ్యం. ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణం యొక్క లక్ష్యం ధర్మం మరియు దేశం పట్ల విధేయత, నైతికత, ధర్మబద్ధమైన ప్రవర్తన మొదలైన సద్గుణాలను మొత్తం సమాజం ద్వారా గ్రహించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ధర్మం ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ధర్మం యొక్క మద్దతుపై మాత్రమే మానవులు అభివృద్ధి చెందుతారు. అర్థం, వారి భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితం యొక్క ఉద్ధరణ జరుగుతుంది మరియు వారు మోక్షాన్ని, చివరి విముక్తి పొందుతారు. ఈ వ్యాసం హిందూ మతాన్ని ఎందుకు కాపాడాలి మరియు ధర్మాన్ని రక్షించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. 1. ధర్మరక్షణ చరిత్ర. ధర్మరక్షణ అవతారం. యుగం నుండి యుగం వరకు భగవంతుడు పదే పదే అవతరించి సనాతన వైదిక ధర్మం అంటే హిందూ ధర్మం పై దాడి చేసిన రాక్షసులను నాశనం చేశాడు మరియు తద్వారా ధర్మాన్ని రక్షించడానికి సంబంధించిన ఆదర్శాలను మన ముందు ఉంచాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మరియు పరశురాముడు వంటి అవతారాలు ముఖ్యంగా ప్రసిద్ధి చెందాయి. ఈ సందర్భంలో ధర్మ పునరుద్ధరణ. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి బౌద్ధ తత్వశాస్త్రం ప్రబలంగా మారింది. తదనంతరం ఆదిశంకరాచార్య దాని భావజాలాన్ని ప్రతిఘటించారు మరియు హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తిరిగి స్థాపించారు. సెయింట్స్ మరియు ఋషులు. పవిత్ర గ్రంథం శ్రీమద్భగవత్ నుండి వివిధ ఉదాహరణలను ఇవ్వడం ద్వారా సెయింట్ ఏకనాథ్ సమాజాన్ని అధర్మానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రేరేపించాడు. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించడం లాంటిది. జాతీయ గురువు సమర్థ రామదాస్ స్వామి శిష్యులలో ఒకరిని మొఘల్ అధికారి అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయానికి తెలుసుకున్న గురువుగారు స్వయంగా ఆ అధికారి వద్దకు వెళ్లి అతన్ని కొట్టి శిష్యుడిని రక్షించారు. ఒకసారి ప్రయాణికుల నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక విదేశీయుడు హిందూ ధర్మంపై విషం ఉమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే స్వామి వివేకానందుడు అతని మెడ పట్టుకుని, "నువ్వు ఇంకో మాట చెబితే నేను నిన్ను సముద్రంలో పడవేస్తాను" అన్నాడు. రాజులు మరియు చక్రవర్తులు. రాజు దాహెర్ 7వ శతాబ్దం, పృథ్వీరాజ్ చౌహాన్ 12వ శతాబ్దం, రాజు కృష్ణదేవరాయలు 15వ శతాబ్దం, ఛత్రపతి శివాజీ మహారాజ్ 16వ శతాబ్దం మరియు బాజీరావ్ పేష్వా 18వ శతాబ్దం కొందరు హిందూ రాజులు మరియు చక్రవర్తులు రక్షించేవారు. విదేశీయుల దాడుల నుండి హిందూమతం. మొఘలులు భారతదేశంలోని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అనేక మసీదులను నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ మసీదులలో కొన్నింటిని ధ్వంసం చేసి వాటి స్థానంలో దేవాలయాలను పునర్నిర్మించారు. పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ ఇండోర్ నుండి కాశీ, వారణాసి వరకు వెళ్లి ఔరంగజేబుచే నాశనం చేయబడిన శ్రీ విశ్వేశ్వరుని ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.